బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీజేపీ జనగర్జన సభలో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక గాలి దుమారం రావడంతో సభ ప్రారంభానికి ముందే స్టేజ్ అలాగే టెంట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఎస్ఐ తలకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇక దీంతో సభ ప్రాంగణమంతా కూడా ప్రజలు అలాగే బీజేపీ నాయకులంతా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సభలో పాల్గొనాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో అయితే బీజేపీ జనగర్జన సభలో అయితే ప్రమాదం చెలరేగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మమత పెద్దపల్లి జిల్లాలో మంథనిలో ఏర్పాటు చేసినటువంటి బీజేపీ మహాగర్జన జనగర్జన మహాసభ అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ జనగర్జన సభ ఏర్పాట్లన్నీ జరుగుతుండగా అక్కడ టెంట్లు వేశారు. ఆ టెంట్ ఇట్లా సభ జరుగుతుండగానే గాలి దుమారం భారీ ఎత్తున గాలి దుమారం రావడంతో ఆ టెంట్ లో అక్కడ గంటలు కొట్టుకుపోయి స్టేజ్ కూడా కుప్పకూలింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా పెను ప్రమాదం తప్పింది. మమతా అయితే కొంచెం ఆగితే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ టెంట్ డ్యాష్ కూడా కూలడంతో ఇక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎస్ఐ కూడా భద్రతా ఎస్ఐ కూడా తలకు తీవ్ర గాయమైంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ప్రమాదకరమైనటువంటి సంఘటన కూడా మనం చర్చి అది గాడుపుతూ మనం ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉన్న టెంట్లు అక్కడ ఉన్నటువంటి చైర్లను తీపై ఇవాళ భారీ ప్రమాదం తప్పినట్టు అయింది. అయితే అక్కడ తలకు దెబ్బతలతో ఎస్ఐకి తలకు దెబ్బతలంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే సభా ప్రాంగణం నుంచి కూడా చాలా మంది జనాలు బయటకి వెళ్ళిపోయారు. ఈ గాడుపు దుమారం చూడడంతో దాని ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఈ రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు మాత్రం త్రుటిలో తప్పిందని చెప్పవచ్చు. అయితే అది భారీ ఎత్తున గాడు దుమారం లేచి మొత్తం టెంట్లు చైర్లన్నీ నానా బీభత్సం సృష్టించింది గాడు దుమారం. దీంతో అక్కడ ప్రజలందరూ వెనుదిరిగిపోవడంతో అక్కడ సభ అటల్ ఫ్లాప్ అయింది. మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.